సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. కొత్తగా తీసిర్రు. కామెడీ బాగుంది. కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ ఎంతోనే సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఒక మనం మర్చిపోతూ గురువు అనేది ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. ఇది సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలక పాట కూడా చాలా రమణ బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అల్లు చూసేది కామెడీ చూస్తాం. ఇది కొత్త డిఫరెంట్గా చూసినాం, మంచిగా తీసినాం. రామ్ చరణ్ అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేనేం అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎందుకంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. ఓకే, వచ్చినందుకు అలాగే ఉంది అండ్ ఎంగేజింగ్ గానే తీస్తారు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ అని నాకు అనిపించింది. ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట. ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ లో కొన్ని నవ్వురాని సన్నివేశాలు కూడా ఉంటాయి. నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్ లో బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అంటే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అన్నమాట. ఆబ్వియస్లీ సంక్రాంతి క్లియర్ విన్నర్ డాకు మహారాజు. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయిందనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 3-4 సాంగ్స్ 4 సాంగ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్, ఈ 3 సాంగ్స్ బాగుంది. సో ఓవరాల్గా వచ్చినందుకు హ్యాపీ. సూపర్ అన్న, జబర్దస్త్ ఉంది. వెంకటేష్ యాక్షన్ కానీ ముందు కామెడీగా తీసుకొచ్చిండు, తర్వాత మంచిగా ఒక గురువు గురించి ఒక మెసేజ్ ఇచ్చిండు. లాస్ట్లో దానికైతే పిచ్చి లేచిపోయింది. సూపర్ హిట్. అసలు కామెడీ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ నుంచి కూర్చున్నప్పటి నుంచి లాస్ట్ ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం. గురువు గురించి ఒక మెసేజ్ అయితే లాస్ట్కి ఇచ్చిండు, అది మాత్రం సూపర్ ఇచ్చిండు. దానికైతే నేను ఫిదా అయిపోయాను అన్న. వెంకటేష్ అన్నకి అసలు ఇదానా చాలా సూపర్. థ్యాంక్ యూ. బాగుందన్న సినిమా. కామెడీ సీన్స్ యాక్షన్ మెయిన్. చాలా అల్లరి చేస్తారు, అల్లరిగా ఉంటారు. నీకు వెంకటేష్ అంటే ఇష్టమా? వెంకటేష్ సినిమా చేస్తా. ఓకే, వెంకటేష్ కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అసలు కామెడీ కానీ యాక్షన్ కానీ అసలు దద్దరిల్లిందంటే వెంకటేష్కి ఒక కేక మూవీ ఇది. కేక్ అంటే కేక. అసలు వెంకటేష్ మూవీస్ మొత్తంలో ఇది బెస్ట్ మూవీ. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ మొత్తం బాగుంది. చూడండి, ఇట్స్ గుడ్ మూవీ. ఐ మీన్ ఐఎమ్ ఎ వెంకటేష్ ఫ్యాన్, సో ఐ లవ్ ఇట్. నేను చూడలేదు ఆ మూవీ సైడ్. ఓకే, 9. ఫస్ట్ ఇదే అన్న, 2 బాలయ్యది కూడా బాగుంది. తీసేడే ఏం లేదు. ఈ 2 సినిమాలు చూడొచ్చు. ఫస్ట్ సినిమా అయితే ఈ సంక్రాంతి అంటే ఇదే ఫెస్టివల్. ఎందుకంటే అందరూ నవ్వుకొని చూస్తారు. సినిమా అంతా సూపర్ డూపర్ హిట్. చిన్నపిల్లడని బాగా చేశాడు. బుల్రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ అత్యద్భుతంగా ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్, మన ఇంట్లో న్యాచురల్గా కొట్టుకోవడాలు, గొడవలు పట్టాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్న సినిమా. అది చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. అందరు చిన్నపిల్లడు బాగా చేశాడు. బుల్రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కుర్రాడు బాగా చేశాడు. సంక్రాంతి ఫెస్టివల్ అందరూ చూడాల్సిన సినిమా. నాకైతే ఇది అందరూ చూడాలి. ది బెస్ట్ ఇది. ఫస్ట్ ఇదే చూడాలి, తర్వాతే 2 బాలయ్య సినిమా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ట్విస్టులు ఉంటాయి. నిన్న చూసాం మేము. కానీ ఇదైతే చాలా బాగుంది. 2 పార్ట్లు బాగున్నాయి, నవ్వుకోవచ్చు. చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తున్న మూవీ నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే బాగానే ఉంది, బట్ నాకు అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నేనేం అనిల్ రావిపూడి గారి మీద కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ నేనేం పెట్టుకొని రాలేదు. ఎందుకంటే ఆయన మూవీస్ మనకు తెలిసిండేది. F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరు సీన్స్ కావచ్చు. లైక్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు కామెడీ, కొంతమంది ఎంజాయ్ చేయలేరు అనమాట. సో నేను ఎంజాయ్ చేయలేని బ్యాచ్లో నేను ఉన్నాను. బట్ స్టిల్ ఏంటంటే మూవీని చాలా వరకు ఎంగేజింగ్గానే తీస్తారు. సంక్రాంతికి వస్తున్న మూవీ క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని మనకు అర్థమైంది. అండ్ ఈ మూవీ కూడా బాగానే ఉంది బ్రో. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్
ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్ అంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఎక్సలెంట్ వైఫ్గా వీళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన కామెడీ సెకండ్ హాఫ్లో బాగుంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకు వెంకటేష్ గారి అబ్బాయి క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటాడు. సో ఆ అబ్బాయి బాగా హైలైట్ అవుతాడు. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా మనకు బాగుందన్నమాట. బావా సాంగ్, గోదారి గట్టు సాంగ్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా చెప్పేది ఒకటి సో క్లియర్ విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజు. తర్వాత ఇది కూడా డెఫినెట్లీ ఒక సంక్రాంతి హిట్ అనే మనం చెప్పొచ్చు. సో F2 ఎలా అప్పుడు 2019లో ఎలా మనం ఎంజాయ్ చేస్తామో సో ఈ మూవీని కూడా హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పోలీస్ గెటప్లో మీనాక్షి చౌదరి గారిని యా అఫ్ కోర్స్ నాకైతే కొంచెం ఘర్షణ వైబ్స్ వచ్చింది. ఎందుకంటే ఆ ముస్టేజెస్తో వితౌట్ బియర్డ్ ఆ ముస్టేజెస్తో నాకు ఘర్షణ వైబ్స్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారు అటు పోలీస్ క్యారెక్టర్ గాను ఇటు వచ్చేసి ఒక ఎక్స్ కాప్ ఒక ఫ్యామిలీ మ్యాన్ గాను రెండు పాత్రలు బాగా పోషించినారు. వెంకటేష్ గారు అంటేనే మనం కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటాం కదా. సో ఆ విధంగా ఆయన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. మూవీ కూడా ఇంకా బెటర్గా తీసిండొచ్చు కానీ బట్ స్టిల్ ఓకే. సో హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసేదానికి సరిపోతుంది. అని చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే అది మెయిన్ మ్యాటర్. ఫ్యామిలీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేకోకుండా ఫ్యామిలీగా సరదాగా నవ్వుతూ 2 గంటలు చూసామా 3 గంటలు చూసామని కాదండి, హ్యాపీగా వచ్చి చూడాలి అంటే సంక్రాంతి వస్తున్నానా అనే మూవీ చూడండి. థ్యాంక్ యూ అండి. అండ్ టీచర్ గురించి అయినా అంత బాగా తీయడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? గోదావరి గట్టు మీద ఆ సాంగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉందా సినిమా? చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫుల్ ఇచ్చేస్తా. ఈ మధ్య చూసిన సినిమాలో ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి చాలా ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. ఓకే థ్యాంక్ యూ. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్గా వచ్చింది. వి ఫర్ విక్టరీ వెంకటేష్కి మళ్ళీ ఒక విక్టరీ వచ్చింది. అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే F2 తర్వాత F3 గురించి అందరు వెయిటింగ్ ఉంటే ఈ మూవీలోనే F3లో ఉన్న కాంబినేషన్ మొత్తం చూపించింది అనమాట. అంత కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ట్రాక్ అదే మూమెంట్ తీసుకెళ్లాలంటే చాలా డిఫికల్ట్ కానీ చాలా బాగా స్టోరీ రాసిండు. అండ్ ప్లస్ పాయింట్స్ మూవీలు అంటే డైరెక్షన్ ఒకటి, యాక్టింగ్ ఒకటి, హీరోయిన్స్కి చాలా ప్లస్. ఇద్దరికి ఒకరిని మించి ఒకరికి ఇద్దరికి యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా లుకింగ్ వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న కిడ్ని ఒక క్యారెక్టర్ ఇచ్చాడు హీరో వాళ్ళ సన్. ఆయన చాలా బాగుంది యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన బుల్రాజ్ కాదు పెద్దరాజు లాగా చేశాడు. చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఓవరాల్ చెప్పాలంటే ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ కాకుండా డాకు మహారాజ్ ఫస్ట్ చాలా హ్యాపీ చేసిండు. ఈ మూవీ చాలా హ్యాపీ. 2 మూవీస్ సూపర్ కలెక్షన్స్ వైజ్. ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4 సూపర్ డూపర్ హిట్ మూవీ. విష్ యూ ఆల్స్ హ్యాపీ సంక్రాంతి. నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకు మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయింది కాబట్టి చెప్తున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటైతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమి లేవు దీంట్లో. లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో యా వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, TFI ఫ్యాన్ నేను అంతే. సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది ఫస్ట్ సాంగ్. గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమైనా రాస్తావా? ఇంట్లో జరిగే గొడవలు ఏమైనా రాస్తావా, లేకపోతే ఏమైనా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్ గా. ఆ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిలు పడితే ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్ లా 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది అంతే.
పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాఫింగ్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతాయి థియేటర్లో ఎలా నవ్వుతామో కంటిన్యూగా అలాగే నవ్వుతూ ఉండిపోయాము. కామెడీలో అంటే యాక్షన్ థ్రిల్లర్లో కామెడీ ఎంటర్టైనర్, అది ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చూపించాడు భయ్య. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్తో బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ పేరింగ్ బాబు, అసలు వెంకీ మామతో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ పేరింగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్. అంటే పేరింగ్ ఎలా ఉందంటే సౌందర్య వెంకటేష్ ఎలా పేరింగ్ ఉంటుందో అలా ఐశ్వర్య రాజేష్ పేరింగ్ ఉంది. అనిల్ రావిపూడి తెలుసు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పల్స్ పట్టుకుంటున్నాడు. ఆ పల్స్ పట్టుకున్న తర్వాత ఏ సినిమా అనేది ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన బ్లాక్ బస్టర్ మెషిన్, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ మెషిన్. చాలా బాగా డైరెక్షన్ చేశాడు. కామెడీ ఎంటర్టైనర్ సూపర్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓవరాల్ గా 3.5 3.8 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. 2025 ప్యూర్ ఫ్యామిలీ. విక్టరీ వెంకటేష్ గారి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అనిల్ రావిపూడి గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫన్ చాలా అద్భుతంగా చూపిస్తారు. బట్ లీడ్ ఏంటంటే మనం ఎదిగిన విధానం బట్టి మన గురువులకి చాలా పెద్దపీట వేయాలి. గురుదేవోభవ లీడ్ తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తున్నాము ట్రెడిషనల్ అనుకుంటాం. బట్ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కిస్టులు తగ్గట్టుగా దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటేనే విక్టరీ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్. సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ కూడా మంచి జోష్ ఉన్నది. రవణ గోకుల్ గారి రీఎంట్రీ సాంగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 బాగుంది, వాచబుల్ మూవీ. మూవీలో అండ్ పొంగల్కి విస్తరాకులు అన్ని రకాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. త్రూఅవుట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. మెయిన్గా ఒక బుడ్డోడు చేశాడు వెంకటేష్ సన్ కింద, అతను కూడా చాలా బాగున్నాడు. చాలా బాగా చేశాడు యాక్టింగ్. గోదావరి గట్టు ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది కదా, అల్టిమేట్ సాంగ్ అది. ఓవరాల్ గా చాలా మంది రేటింగ్ 3.5. పోటీ ఎవరు లేరు, అందుకనే ఆ సినిమా ఆ రూట్లో దూసుకెళ్ళింది. అది మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కానీ, దొంగ అయినా లంగ అయినా కానీ, ఆయన ఏం చెప్పినా కానీ ఆ పోటీ ఎవరు లేరు కాబట్టి పెద్దోళ్ళు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఈ సినిమాలో 3 పోటీ పడ్డారు. బాలయ్య బాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ. హీరోల సంగతి పక్కన పెట్టేస్తే, డైరెక్టర్ల సంగతి పక్కన పెట్టేస్తే, సినిమా పరంగా చూసుకుంటే మాత్రం గేమ్ చేంజర్. నా వ్యక్తిగతంగా గేమ్ చేంజర్ సంక్రాంతి విన్నర్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. 3 సినిమాలు బాగున్నాయి. ఈ సినిమా ఏం చెప్పింది, లవ్ చేసిన అమ్మాయి గురించి భార్యకి చెప్తే జీవితాంతం గొడవలు పడతారు అనేది ఒక మెసేజ్. ఇదంతే. ఇది సరదాగా 3 పిల్లలకు సంబంధించింది. అది ఒక సరదా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. డాగు మహారాజ్ ఏం చెప్పిండంటే ఓవరాల్గా ఒక 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆయన నీళ్ళు లేని క్రమంలో పోరాటం చేసి నీళ్లు తెచ్చిండు అనేది ఒక మెసేజ్. కానీ గేమ్ చేంజర్ ఏం చెప్పిండు, ఒక ఐఏఎస్ అంటే ఏంటి, ఒక ఐపీఎస్ అంటే ఏంటిది, ఒక కలెక్టర్ అంటే ఏంటిది, ఆయన బార్డర్ ఎంతవరకు ఉంటుంది, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా. ఫైట్ సీన్స్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. కానీ ఏమనుకున్నా తెలుసా, ఒక్కసారిగా సాంగ్ కూడా కోయారే కోయి సాంగ్ బా నువ్వు మొన్న కోయారే కోయి కోయి కోయా రారే చందమామ కోయి 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 కోడిన్ కోయి 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 కోడిన్ కోయి. ఎట్లయితే మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఇటువంటి సీన్స్ కుప్పలు ఉంటాయి సంక్రాంతి వస్తున్న సినిమాలో. చాలా చాలా బాగుంటాయి. నువ్వు కంటిన్యూ చేయమను. దిల్ రాజు గారు వచ్చారు ఇంతకు ముందుకు. దిల్ రాజు గారు కలిసిదా. నేను దిల్ రాజు గారికి ఏం చెప్పినంటే, మనము సంక్రాంతికి ఇంట్లో వండుతాం కమ్మనైన వంట. సినిమాలో ఏమన్నా ఉందా, ఇద్దరు హీరోలతో హీరో జంట
సార్ సినిమా హిట్ సార్, పండింది ఇంకా మీ పంట అని చెప్పిన. ఐ లవ్ యూ అన్నారు సార్, ఐ లవ్ యూ అన్నాడు. సూపర్ అంటే సూపర్ ఉంది సార్ సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టేసింది భయ్యా. ఇంకా ఖుష్ ఖుష్ అయిపోయింది దిల్ రాజు గారు. ఇప్పుడు వచ్చారు టోలకి ఏమని చెప్తారు? రోలర్కి ఏం చెప్పేది లేదు, తగ్గేదే లేదు, సినిమా బాగలేదు అది ఇది అని చెప్పిర్రు అనుకో, మీకు రాళ్ళు దింపుడే. ఇంకా ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. ఈ సినిమా బాగాలేదేమని అంటే అంతే. సినిమా సూపర్ ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. గురు దైవో భవ ఒక మంచి కాన్సెప్ట్. గురు దేవోభవ. దేవో భవ మనకు అట్లా రాదు కదా కొంచెం. సంక్రాంతి, మా ఫ్రెండ్ గారి పేరు క్రాంతి వచ్చేసింది మన ముందుకు. సంక్రాంతి ఈ సినిమా కొట్టేసింది, బ్లాక్ బస్టర్. అది ఎన్ని కోట్లు కొడతాం? ఎన్ని కోట్లు అంటే నేను పక్కా ఫిక్స్ అయిపోయినా. కాదు అనుకున్న ఒక 2000 కోట్లన్నా కొడుతుంది అనుకుంటున్నా. నువ్వేమంటావు? నేను 1,00,000 కోట్లు ఉంటే బాగుంటుంది అంటున్నా. 2000 కోట్లు కొడుతుంది. విక్టరీ వెంకటేష్ గారు సార్, మీరు కొట్టేసిరు సార్, మీరు ఇచ్చేసిరు సార్ బ్లాక్ బస్టర్. ప్రతి సంక్రాంతికి ఇంటికి అల్లుళ్ళు వస్తారు, ఈసారికి మీరు వచ్చేసిరు సార్. సూపర్ సార్, బ్లాక్ బస్టర్ సినిమా సార్, ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తారు సార్ సినిమా. అన్ని సినిమాలు పోయినాయి అంటారు సార్, మీ సినిమా హిట్ అంటున్నారు సార్ పబ్లిక్. థ్యాంక్ యూ. మూవీ టోటల్గా అంతా బాగుందండి. చిన్న పిల్లాడి దగ్గర నుంచి, కామెడీ దగ్గర నుంచి, రమణ గోగుల గారి సాంగ్స్ కానీ, అమ్మాయి ఆడపిల్లనమ్మ అనే అమ్మాయి ఉంది కదా, ఆ పాట పాడిన అమ్మాయి, ఆ అమ్మాయి సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ మూవీ అండి, మాస్టర్స్ని గుర్తించేలాగా ఉంది. లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా బాగుంది, పాటలు బాగున్నాయి. టోటల్గా ఆల్ ఓవర్ సినిమా మొత్తం బాగుందండి, చాలా బాగుందండి. మళ్ళీ ముందున్నట్టుగా సంక్రాంతి మూవీలో లాగానే ఉంది, ఆయన ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు, చాలా బాగుంది. బాగుందండి. హీరోయిన్స్ ఇద్దరు చేశారు కదా, వాళ్ళిద్దరిది కూడా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా తీయకుండా అప్పటి వాళ్ళ సినిమా లాగా తీశారు, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చిందండి. చెత్తనా కొడుకు అన్నది చెత్తనా కొడుకు సినిమా చూసిరా లేదు? సినిమా చూసి రివ్యూ ఇవ్వాలి భయ. సూపర్ సినిమా. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తగ్గించలేదు. ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. సినిమా మాత్రం ఇట్లా ఒక ట్రాక్ వేసిండు భయ, ట్రాక్ ఇట్లా వెళ్ళిపోతాయి రయ్యమని. సినిమా మాత్రం 175 days 500 కోట్లు పక్క. దిల్ రాజు గారి జేబులు నిండిపోతుంది పక్క. వెంకటేష్ గారి కెరియర్ లో సినిమా మాత్రం ఎక్కడో పోయినా ఇక్కడ వచ్చేస్తా భయ. లే గేమ్ చేంజర్ గురించి మాట్లాడు. ఎక్కడైనా పోయి ఉంటే మాత్రం ఇక్కడ వచ్చేస్తాయి. నేను గేమ్ చేంజర్ తప్పుగా మాట్లాడబోయా. సినిమా నేను చూడలేదు, చూడండి నేను మాట్లాడదు. అది సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చిండంటారు కదా, సంక్రాంతికి మీండడు వచ్చిండు, ఫ్యామిలీతో వచ్చిండు, లవర్ తోని, వైఫ్ తోని, పిల్లలతోని వెళ్ళి చూడాల్సిన సినిమా. చదువుకున్న వ్యక్తులు, చిన్న పిల్లల కాంచెలు, పెద్దోళ్ళు కాక అందరూ చూడాల్సిన సినిమా భయ్య. ఉపాధ్యాయుడు చదువుకున్న గురువు కూడా న్యాయం చేపించిండు, చాలా గౌరవం ఇప్పించిండు సినిమాలో. అనిల్ రాయపూడి గారు చాలా గ్రేట్. లాస్ట్ ఆయన కనబడతాడు. సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం వచ్చే సంక్రాంతి లోపు ఇంకోటి వచ్చేద్దామని చెప్పేసాడు.